దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. బాధలా, కష్టాలా, కన్నీరా, అసమాధానమా, ఏం చేయాలో అర్థం కావట్లేదా? మనకు ఒక ఆయన ఉన్నాడు కదా, నీటిని ద్రాక్షరసంగా మార్చినవాడు. అంటే అవమానములను, మాట్లాడండి, నా వైపు చూడండి, మాట్లాడండి, అవమానములను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఇక్కడ ఒక మంచి జరిగిద్దా అనే స్థలాల్లో కూడా మంచిని మొలిపించగలిగిన వాడు. ఆయన సజీవుడు, ఆయన నా పక్షాన ఉన్నాడు. మరి మీ పక్షాన కూడా ఉంటే ఇంకొక ఆమెను చెప్పొచ్చు. మరి ఆయన తప్పకుండా నీ చింత ఆయన మీద ఉంచు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా అడిగాడుగా, ఆయన క్వశ్చన్ చేశాడుగా, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి కష్టతరమైనది ఏమైనా ఉందా? ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. బ్రదర్ వింటున్నారా? అప్పుడు చింతను నీ మీద పెట్టుకుని నువ్వు డిప్రెస్ అవ్వబాకు. హలో, దేవుని స్తోత్రం చెబుతారా? నువ్వు ఒక ఎస్ప్రెస్సో తాగుతూ డిప్రెస్సో ఆయన కాళ్ళ దగ్గర పెట్టు. అది అర్థమైందా? ఒక కాఫీ తాగుతూ నీ చింత యావత్ ఎక్కడ పెట్టాలి? రైట్. బట్ మనమే దానిని హత్తుకుంటూ ఉంటాం. వి ఎంబ్రేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీ డు నాట్ వాంట్ టు లెట్ ఇట్ గో. క్రీస్తునందు ప్రియులారా, నీ చింత యావత్తు ప్రభు మీద మోపు. ఏ బాధలున్నా పర్లా, బ్రింగ్ ఇట్. ఆమేన్. నీ చింతనే నువ్వు తీర్చలేకపోతున్నావు. నువ్వు ఎవరి చింత తీరుస్తావు? ఇంకా నా దేహమే నాకు బరువుగా ఉందంటే ఇక ఈ దేహంలో ఉండడానికి వీలు లేదు. మరి ఖాళీ చేయి. ఆమేన్. నీ బాధలే నువ్వు భరించలేకపోతున్నావే, ప్రభు నిన్ను లోకానికి వెలుగుగా చేసేని అంటున్నాడే. నువ్వు అనేకులకు దీవెనకరంగా కదా ఉండాలి. ఆమేన్. ఆమేన్. కాగా ప్రియులారా, నేను దేవుని సేవకునిగా ఈ మాటను ప్రేమతో తెస్తున్నాను. నీ చింత ఏదైనా సరే ఆయన పాదాల దగ్గర పెట్టు. ఎటువంటి కార్యాలైనా ఆయన ముందు పెట్టు. ఆయన నీ పక్షమున శూర కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. మంచి చూద్దా. హల్లెలూయా. ఆయన మన గురించి చెప్పండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన మన గురించి చింతిస్తాడంటే అర్థం ఏంటి? హీ కేర్స్ ఫర్ యూ. రైట్. మనకున్న చింత మనలను కృంగతీస్తుంది, దేవునికున్న చింత మనలను హెచ్చిస్తుంది. మళ్ళీ చెప్పనమాట, మనకున్న చింత మనలను కృంగతీస్తుంది, దేవునికి మననున్న చింత మనలను హెచ్చిస్తుంది. హీ మేక్స్ వేస్ సో దట్ వీ క్యాన్ కమ్ టు అన్ అనదర్ లెవెల్. మరొక స్థాయికి మనం వచ్చినట్లు దేవుడు మనకు మార్గాలు తెరుచువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది ప్రభు అన్నాడు, మీరు చింతించుట వలన ఎవడు మీలో మూరడి ఎక్కువ చేసుకోనగలడు. చింతించి మనం ఏం చేయలేమంట. బట్ దేవుడు చింతించినప్పుడు, అనగా దేవుడు నీ గురించి ఆలోచించినప్పుడు, హీ డస్ సంథింగ్ బ్యూటిఫుల్. ఆయన ఒక్కసారి కనుక నీ గురించి ఆలోచన చేస్తే నీ జీవితమే మారిపోతుంది. యేసునామమున నీ కన్నీరు ఒక సాక్ష్యంగా ఇక్కడ నిలబడుతుంది. యేసునామమున దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రియులారా, నీ చింతలన్నీ ప్రభు ఎదుట ఉంచు. నీ చింతలో ఉంచడం మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేను రెండో లెవెల్ చెప్తున్నాను, నీవు అనేకుల చింత తీర్చడానికి దేవుని చేత ఎంపిక చేయబడిన దేవుని సాధనమై ఉన్నావు అన్నమాట. ఎస్, యు ఆర్ ఎ మాస్టర్ టూల్ యు ఆర్ ఎ ప్రెషియస్ టూల్ ఇన్ ద మాస్టర్స్ హ్యాండ్. యా, యజమానుని చేతిలో నువ్వు ఒక విలువైన సాధనమై ఉన్నావు. దేవుడు నిన్ను మనుషులకు ఒక పరిష్కారంగా ఉంచాడు. ఇస్తున్నామమున ఐ యామ్ ఎ సొల్యూషన్. ఏంటది? ఐ యామ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. ఎప్పుడో 2019 అనుకుంటున్నా, ఐఎమ్ అన్ ఆన్సర్ అని ఒక కాన్ఫరెన్స్ పెట్టాం. ఏంటిది? నేను ఒక జవాబుని ఉన్నాను, నేనే జవాబుని. అదేంటి, యేసు జవాబు కాదా? ఎస్, హీ ఈస్. యేసే జవాబు, నిజమే. అయితే ప్రభు, నేను కూడా అనేకుల సమస్యలకు ఒక జవాబుగా ఉండడానికి దేవుడు నన్ను సృష్టించాడు. ఐఎమ్ నాట్ ఎ ప్రాబ్లమ్ మేకర్, బట్ రాదర్ ఐఎమ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. ఆమెన్.
తాళపు చెవులు ఉంటవి, ఇప్పుడు స్మార్ట్ లాక్స్ వచ్చినాయి, ప్యాడ్ లాక్స్ వచ్చినాయి. వింటున్నారా? అయితే వింటున్నారా, మన మునుపటి దినాలలో తాళములు ఉంటాయి. తాళాలు చూసారా? ఏ తాళం కూడా తిన్నగా ఉండదు, అన్ని వంకరగానే ఉంటాయి. చూసినారా మీరు ఎప్పుడన్నా? ఆ తాళం కనుక చూస్తే అది ఒక ఇనుముతో చేయబడితే బ్రాక్స్ చేయబడిన ఒక రేఖది, ఒక ముక్క అది. దానిని అక్కడక్కడ పగలగొడతాడు. అయితే అక్కడక్కడ పగలగొట్టబడిన కారణం ఏంటంటే అది ఒక వేయబడిన తాళమును తీయడానికి అన్నమాట. బ్రోకెన్ ఇన్ రైట్ ప్లేసెస్. ఆ ఇనుప ముక్కను సరి అయిన స్థలాల్లో విరగొట్టారు. అర్థమవుతుందన్నమాట. ఆ ఇనుప ముక్కను ఏం చేశారు? ఎక్కడ విరగొట్టాలో అక్కడ విరిచి తీశారు, ఎక్కడ విరగొట్టాలో అక్కడ విరగొట్టారు. కాబట్టి అది తాళపు చెవి అయింది. ఆమేన్. అర్థమవుతుందన్నమాట. అలాగునే దేవుడు నిన్ను కారణం లేకుండా విరగొట్టటల్లా, నిన్ను ఎవరికో కొరకు గొప్ప పరిష్కారంగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను ఎక్కడ విరగొట్టాలో అక్కడ విరగొడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. అందుకని మనం ఎవరిపై ఉన్నాం చెప్పండి? చెప్పాలి గట్టిగా. సమస్యలను నేను ఎవరినై ఉన్నాను? పరిష్కరించువాడును. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక మాటను చూపిస్తాను. 21వ వాక్యం, 22వ వాక్యం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే ఒక్కడే నిలబడ్డాడు, తర్వాత ఆరిన నేలగా చేశాడు. తర్వాత నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రజల ముందర ఏం సమస్య ఉంది? సముద్రం అనే ఓ సమస్య ఉంది. అక్కడ నిలబడిన నాయకుడు ఎవరు? మోషే. వారందరూ ఏమని కేకలేస్తున్నారు? మోషే, వెళ్ళడానికి మార్గము లేదు, వెనుక ఫరో యొక్క సైన్యం మమ్ములను తరుముతున్నది, ఐగుప్తులో సమాధులు లేవని మమ్ములను ఇచ్చటికి తెచ్చితివా. బాధపడుతున్నారు, సనుగుతున్నారు, రాళ్ళు తీస్తున్నారు. దేవుడు మోషేతో మాట్లాడి మోషే నిలబెడుతున్నాడు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. 21వ వాక్యం చూడండి మరలా. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను. దేవునికి స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. నా తలెత్తి మాటను వినండి. మోషే ఎదుట, ప్రజల ఎదుట ఒక సమస్య నిలబడి ఉంది. హూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ సమస్యను పరిష్కరించింది ఎవరు? దేవుడు ఈ సమస్యను ఎవరి ద్వారా పరిష్కరించాడు? మోషేని నిలబెట్టుకున్న దేవుడు ఆ సమస్యను పరిష్కరించాడు. దేవుని స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. నీ ఇంటిలోని సమస్యలను దేవుడు ఎవరినో పెట్టి పరిష్కరించడు. నీవే నీ ఇంటిలో ఒక పరిష్కారపు కేంద్రమై ఉన్నవే యేసునామమున. నీవు నీ ఇంటికి ఒక పరిష్కార సాధనమై ఉన్నవే యేసుని నామమున. ఎక్కడో నుంచి నాకు ఒక పరిష్కారం వచ్చింది అనుకోవద్దు. నా మాటను మీరు నమ్మాలి. యేసు ప్రభునందలి విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడలో నడుచుచున్న ప్రతి కుమారులను, కుమార్తెలను దేవుడు వారు ఉంటున్న స్థలాలలో వారిని ఒక పరిష్కారంగా నిలబెట్టిన వాడై ఉన్నాడు. నమ్మిన వారు, ఇది నేనే అని నమ్మిన వారు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారా? మంచిగా చెప్పండి. హల్లెలూయా. మంచి చెప్పాలి. హల్లెలూయా. నా మాట నువ్వు తీసుకోవాలి, ఈ మాట నువ్వు గ్రహించాలి. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను అనేకుల సమస్యకు ఒక పరిష్కారంగా నిలబెట్టాను. నేను అలా చేయాలని నేను ఆశపడ. బ్రదర్స్, నా మాట గమనించాలి మీరు. ఈ రోజుల్లో వింటున్నారు, ఇంటిలో ఉన్న ఏ సమస్యనైనా, నీ ఉద్యోగ స్థలాలలోనైనా, మీరు ఎక్కడ ఉంటున్నా, రిమెంబర్ ఆల్వేస్ దట్ యు ఆర్ ద సొల్యూషన్. చర్చ్లో నువ్వు ఉన్నావు, ప్రార్థన మందిరంలో నువ్వు ఉన్నప్పుడు కూడా, ప్రార్థన మందిరంలో కూడా అనేకులకు కలుగుతున్న సమస్యలకు నా దేవుడు ఒకవేళ నేను ఒక పరిష్కారంగా నిలబెట్టి ఉండవచ్చు యేసునామమున. దేవుని స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. మనం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు నన్ను ఎలా సృష్టించాడని మనం తెలుసుకోవాలి. నేను ఏమై ఉండడానికి ప్రభు నన్ను సృష్టించాడు. ప్రభు నా ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ప్రభు నీ ఎడల కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, నీ ఇంటిలో కలుగుతున్న ఏ సమస్యలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా ప్రతి దాని మీద నా ప్రభువు నిన్ను ఒక పరిష్కారిగా దేవుడు నిలబెట్టిన వాడై ఉన్నాడు. ఎస్,
దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు. అయితే దేవుడు ఆ కార్యమును నిన్ను వాడుకొని చేయాలనుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం చూద్దాం గట్టిగా. నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. గతించిన వారం రోజుల్లో నువ్వు ఏ సమస్యకైనా పరిష్కారంగా కనబడ్డావా, లేదా నువ్వే సమస్యగా కూర్చుని ఉన్నావా? ఈ పాడైపోయిన ప్రపంచాన్ని బాగు చేసే పని దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని చూసి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వెలుగు కలుగునుగాక అన్నాడు. వెంటనే వెలుగు అక్కడ కలిగింది. చివరి వాక్యం అంటుంది ఏమని చెప్పండి? ఆయన చేసినదంతయు చాలా మంచిగా ఉన్నట్లు ఆయన చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జీసస్ బికేమ్ ద సొల్యూషన్. యేసు ఎలా ఉన్నారు? ఆయన ఒక పరిష్కారంగా ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను నాన్న, యవన బిడ్డలకు చెప్తున్నాను, బీ ఎ సొల్యూషన్, బీ ఎ ప్రాబ్లమ్ సాల్వర్. పురుషులకు చెప్తున్నాను, నీ ఇంటిలో ఏదైనా సమస్య కలిగితే వింటున్నారా, మీరు చురుకు కలిగిన వారుగా మీరు ఒక పరిష్కారంగా ఉండడానికి చూడండి ఇస్తున్నామున. సహోదరులకి చెబుతున్నాను, నీ ఇంట్లో ఏ పరిస్థితి అయినా సరే నువ్వు ఒక పరిష్కారంగా ఉండడానికి చూడండి. ఎందుకంటే నా ప్రభువు నిన్ను ఎలా నియమించాడంట? ఒక పరిష్కారముగాను అనేకుల సమస్యకు ఒక జవాబుగాను ఉండడానికి నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్న వాడై ఉన్నా. దేవుని స్తోత్రం చూద్దాం గట్టి. బైబిల్లో యోసేపు అనే ఒక భక్తుడు ఉన్నాడు. రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చింది. అతనికి 2 కలలు వచ్చినాయి. 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు. 7 బక్క చిక్కిన ఆవులు 7 బలిసిన ఆవులను మృంగినాను, అవి బక్క చిక్కే ఉన్నాయి. మరొక కల వచ్చింది. 7 పుష్టికరమైన కంకులు, 7 పీల కంకులు. 7 పీల కంకులు పుష్టికరమైన మరొక 7 కంకులను రింగినప్పటికీ ఆ కంకులు పీలగానే ఉన్నాయి. దీస్ ఆర్ ద డ్రీమ్స్ దట్ హీ గాట్. ఈ కళలు వచ్చినప్పుడు ఈ కళలకు పరిష్కారం ఎవరైనా కావాలి. దేవునికి స్తోత్రం. లేఖనం మాట్లాడుతుంది, దేవుడు ఆ స్థలములో సిద్ధపడిన యోసేపును దేవుడు ఒక గొప్ప పరిష్కారంగా వాడుకున్న క్రమాన్ని బట్టి యోసేపు చెరలో నుండి అతడు భవనంలోకి నడిపించబడ్డాడు. బీయింగ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్ చేంజ్డ్ హిస్ పొజిషన్, బీయింగ్ ఫ్రమ్ ప్రిజన్ టు ద ప్యాలెస్. చెరలో నుండి ఎక్కడికి ఎక్కాడంటే అతడు చెప్పండి? సింహాసనం మీదకి ఎక్కాడు. నా మాట గమనించాలి. చెరలో ఉన్నవాడు ఎక్కడికి ఎక్కాడు? నేను అదే అంటున్నాను, నువ్వు ఇతరుల జీవితాలలో ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు పిలువబడిన వాడువై ఉన్నావు. నిన్ను వేధించుచున్న శత్రువులకు సహితము కూడా నువ్వు దీవెనకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచిన వాడయ్య. నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో కానీ ప్రియులారా, నీ ఎడల నా దేవునికి ఉన్న ఉద్దేశాన్ని నేను ఈ మాట చెబుతున్నాను. నీవు నిశ్చయముగా ఒక పరిహారిగా, ఒక పరిష్కారంగా ఉండడానికి నా దేవుడు నేను ఎంపిక చేసుకున్న వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటున్నారు పరిష్కారం అని అంటే ధనవంతుల ద్వారానే పరిష్కారం జరిగింది అని. నా మాటను గమనించాలి. ఎవరి ద్వారా? ధనవంతుల వలననే ఏ సమస్య అయినా పరిష్కరింపబడగలదు. కొంతమందికి అపోహలు ఉన్నాయి చూడండి. సమ్ హ్యావ్ దీస్ మిస్కన్సెప్షన్స్. ధనవంతులైతే, బాగా ఆస్తి పాస్తులు కలిగిన వారైతే, గొప్ప పలుకుబడి కలిగిన వారైతే వారి వలనైతేనే పరిష్కారం కలిగింది. మేబీ కొన్ని విషయాలలో కొన్ని జరగవచ్చును, కానీ బట్ నేనంటున్నాను, పరిష్కారమునకును ధనమునకును సంబంధము లేదు. వినాలి నా మాట. ఒక నిజమైన పరిష్కారం జరగాలి అని అంటే 2 విధానాలు, అనేకం ఉన్నాయి కానీ 2 విధానాలు మీ ముందర చెబుతాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే చురుకైన జ్ఞానం నీ సమస్యల నుంచి నేను పరిష్కరించగలదే ఇస్తున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 14వ వాక్యం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను. ఒక చిన్న పట్టణం ఉండే, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులను కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు. చాలే. ఏమన్నాడు ఇక్కడ? పట్టణం ఎలా రక్షించబడిందంట? జ్ఞానము కలిగిన ఒక పేదవాడు.
ఆ మాటను గమనించాలి. వాక్యాన్ని వింటున్న ప్రియమైన దైవ ప్రజలారా, ఈ మాటను గమనించాలి. ఏం కలిగిన పేదవాడు? జ్ఞానం కలిగిన పేదవాడు పట్టణాన్నంతా ఏం చేశాడంట? ఒక బలమైన రాజు చేతిలో నుంచి రక్షించాడు. సంగమా, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నీకు నాకు ఒక విశేషమైన జ్ఞానం కావాలి. ఆమెను చూద్దాం గట్టిగా. జ్ఞానము లేక నా జనులు నశించిపోవచ్చున్నారు. జ్ఞానం కలిగిన వాడు తన ఇల్లును కట్టుకుంటాడు. వింటున్నారు అనుకుంటున్నాను నా మాట. ఎస్, బైబిల్ ఉంటుంది, జ్ఞానము చేత ఒకని ఇల్లు కట్టబడి వివేకము చేత అది స్థిరపరచబడి దాని గదులన్నీ తెలివి చేత నింపబడునని రాయబడింది. వాక్యాన్ని వినాలన్న జాగ్రత్తగా. ఏం ముఖ్యం చెప్పండి? జ్ఞానం కావాలి. చెప్పాలందరూ చెప్పాలి ఈ మాట. జ్ఞానం కావాలి. ఈ మాటను వింటున్నప్పుడు విశ్వాసులారా వినాలి ఈ మాట. యేసయ్యా, నేను ఎవరినై ఉన్నావో అని మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను నా చింతలు ఎల్లప్పుడూ చెప్పుకుంటూ, నా బాధలే ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉంటున్నాను. అలా కాదు ప్రభువా, నేను ఇతరుల సమస్యలను చెప్పండి పరిష్కరించగలిగిన ఒక జ్ఞానం కలిగిన వాడిగా నన్ను మార్చండి. మళ్ళీ చెబుతున్నాను, ఒకని సమస్య పరిష్కరించబడడానికి డబ్బులను అనుకోవద్దు, బలము బలగం అని అనుకోవద్దు. ఇక్కడ చూడండి, డబ్బు కలిగిన వాడు, బలమైన వాడు, బలగం కలిగిన ఒక రాజు వచ్చాడు. బట్ ఇక్కడ లేఖనం మాట్లాడుతుంది, ఈ పేదవాడు, ఇతనికి డబ్బు లేదు, బలము బలగము లేదు, అయితే ఏముంది చెప్పండి? జ్ఞానం ఉంది. జ్ఞానము చేత వారి చేతిలో నుండి ఆ పట్టణాన్ని ఏం చేశాడంట? రక్షించాడు. మన దేశములో, మన కుటుంబములో, మన సంఘములో మన పిల్లలు కానీ మన విశ్వాసులు కానీ జ్ఞానం కలిగిన వారికి ఎదగాలి. సునామమున మంచి చెప్పండి. హల్లెలూయా. ఎస్, నేను ఇంతకుముందు మీతో చెప్పి ఉంటాను, జ్ఞానం రెండు విషయాలు తెస్తుంది ఎల్లప్పుడూ. ఒకటి, జ్ఞానం ఒక మనుషుని జీవితంలో ఘనతను తెస్తుంది. రెండవది, జ్ఞానం ఒక మనుషుని జీవితంలో విస్తారమైన ఐశ్వర్యాన్ని తెస్తుంది. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, జ్ఞానం ఏం తెస్తుంది చెప్పండి? ఒకటి, ఘనతను తెస్తుంది. రెండవది, జ్ఞానం ఏం తెస్తుంది చెప్పండి? ఐశ్వర్యాన్ని తెస్తుంది. బైబిల్ అంటుంది, సొలొమోనుని దేవుడు అడిగాడు, సొలొమోన్ నీకేం కావాలి? సొలొమోన్ ఏమన్నాడు? చెప్పాలకు వచ్చి గట్టిగా. ప్రభు ఏమన్నాడు? నువ్వు జ్ఞానం అడిగితివి గనుక నేను నీకు ఘనతయు ఐశ్వర్యమును ఇస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఎస్, మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ జ్ఞానమును వీడనవి ఈ రెండు. చెప్పండి, జ్ఞానమును వీడనవి ఈ రెండు. ఏం వీడవు? ఘనత వీడదు, ఐశ్వర్యము వీడదు. నీకు బాగా ఘనత, డూ యూ వాంట్ టు బి హానర్డ్? ఎస్, డూ యూ వాంట్ టు బి హానర్డ్? దేవుని రాజ్యములో ఘనత అని ఒక సబ్జెక్టే ఉంది. లా ఆఫ్ హానర్, ఘనత అని ఒక వినాలి నా మాట. దేవుని రాజ్యములో అది ఒక పెద్ద పాఠమే ఉంది. ఒక గనునిగా ఉండుట ఎలా? ఒక ఘనమైన వానిగా జీవించడం ఎలా? లేఖనం అంటుంది, జ్ఞానం కలిగిన వాడు ఘనుడిగా ఎంచబడతాడు. ఆమేన్. జోసెఫ్ జ్ఞానం కలిగిన వాడు గనుక అతడు రాజునికి తర్వాత స్థాయి వరకు హెచ్చించబడ్డాడు. దానియేలు మాట్లాడాలి, జ్ఞానం కలిగిన వాడు గనుక నెబుకద్నెజర్, దర్యావేషు, కోరెషు కాలమనందు అతడు ఏం చేస్తున్నాడంట? హెచ్చించబడుతూనే వచ్చాడంట. జ్ఞానం నేను హెచ్చిస్తుంది యేసునామమున. బైబిల్ ఒక యవనస్తుని గురించి రాయబడింది, హీ వాస్ అ రిచ్ యంగ్ రూలర్. అతను ఒక రోజున ప్రభు యొద్దకు వచ్చి ఏమన్నాడు? పరలోక రాజ్యమును ప్రవేశించుటకు నేనేమి చేయాలి? గుర్తుందా మాట? పరలోక రాజ్యములోనికి నేను ప్రవేశించుటకు నేనేమి చేయాలి? అప్పుడు ప్రభు అన్నారు, ఆజ్ఞలను అనుసరించు. వాడేమన్నాడు? బాల్యము నుండి నేను ఇది చేస్తున్నాను. ప్రభు వాడిని స్కానింగ్ చేసి ఒకే మాట్లాడినాడు, ఏమని? ఇంకా నీ ఎదుట ఒక కొదువ ఉన్నది, నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచి అటు తర్వాత వచ్చి నన్ను
వెంబడించు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. అప్పుడు రిచ్ యంగ్ రూల్, వాడు యవనస్తుడు మాత్రమే కాదు, వాడి దగ్గర ఏముంది? బాగా ధనం ఉంది. రూలర్ అనుంది, వాడికి అధికార పదవి ఉంది, ఘనత ఉంది. చూడు ఈ మాట, ప్రభువే కూడా అన్నాడు, నీకు ఈ ఘనత, ఈ పదవి, ఈ ఐశ్వర్యం ఎలా కలిగింది? నా మాటను గమనించాలి ప్రియులారా. అప్పుడు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో, జ్ఞానం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట ఘనత ఉంటుంది. నా మాట గమనించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చూద్దాం. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో జ్ఞానం ఉన్న చోట ఐశ్వర్యం కనబడినట్లుగా ఉంటుంది. అయితే వింటున్నారా, అదే దాని పూర్ణ స్థాయి కాదు. ఒకవేళ జ్ఞానం యొక్క ప్రారంభ స్థాయి పేదరికం కావచ్చు. అయితే జ్ఞానం ఎదిగే కొలది దేవుడిని దగ్గర సమృద్ధి అయిన ఐశ్వర్యము నుంచి వాడై ఉంటాడు. ఇప్పుడు ఆ వాక్య లేఖన వర్ణనకు వద్దాం. అసలు ప్రభు ఏమన్నాడు? నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టు, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. అన్ని పంచి వచ్చేసాడా? ప్రభుకు కూడా అదే కావాలి. ప్రభు కూడా అదే కావాలి. ఆ వాక్యం యొక్క అర్థం అదే. ప్రభు కూడా ఏం కావాలి? నువ్వు రాకూడదు. అతను ఏమని అడిగాడు? పరలోక రాజ్యమును నేను స్వతంత్రించుకోటకు నేను ఏమి చెయ్యాలి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలన్నప్పుడు ప్రభు అన్నాడు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫస్ట్ నీ ప్రయత్నం ఏంటి? ఆజ్ఞలను అనుసరించు. నా ప్రయత్నం వల్ల కాల. సరే, అయితే ఒక పని చెయ్యి, నీ ఆస్తి నమ్మి పేదలకు పంచి వచ్చి నన్ను వెంబడించు. ఆయన చెప్పనొస్తున్న మాట ఏంటి? అరే, ఒక మానవుని క్రియల వలన, త్యాగాల వలన ఒకడు పరలోకానికి రాలేడురా. నేను ఇక్కడ దాకా పాటించాను అన్నాడు. ఇక్కడ వరకైతే నేను దూకగలుగుతున్నా. దూకలేని ఎత్తుని పెట్టాడు. ఇప్పుడు అన్నాడు, నా వల్ల కావట్లేదు. ఇది మరి అందుకని అంటాడు, మనుషులకు అసాధ్యమైనది దేవునితో. ఎందుకన్నాడు తెలుసా మాట? రే, పరలోక రాజ్యులకు ప్రవేశించుట ఎవనికిని సాధ్యం కాదు. నీ కృషి చేత నువ్వు రాలేవు. ఆస్తులు అమ్మితేనో అంతస్తులు వదిలిపెడితేనో నువ్వు పరలోకానికి రాలేవు. నువ్వు పరలోకానికి రావాలి అని అంటే అది కేవలం నా వలనైతే మాత్రమే నీ కుదిరితనమే ఆ వాక్య లేఖన అస్సలైన అర్థం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గాడ్ లిఫ్టెడ్ ద బార్. దేవుడు ఏం చేశాడు? స్టాండర్డ్ని పెంచేశాడు. ఇంకేం చేయగలవో చూడు. ఆ మాట అర్థం ఏంటి? అందుకని వెన్నను అడుగుతున్నాం, మరి పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించగలరు ప్రభువా అన్న మాటకు ప్రభు ఇచ్చిన వర్ణన ఏంటంటే, మనుషులకి ఇది అసాధ్యం. అంటే ఏంటి? హానోకు కూడా ఇది అసాధ్యమే. హలో, వింటున్నారా మాటలు? భక్తి పరులకు కూడా ఇది అసాధ్యమే. మరి ఎలా సాధ్యమయ్యా పరలోకానికి వెళ్ళటం? అది నా వలన, మీ కృషి చేత కాదు. చెప్పండి, నా కృప వలన, నా కుమారుని త్యాగం వలన మాత్రమే మీరు పరలోకానికి రాగలరు. మంచి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పటికే చాలా మంది కృషి చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. పుణ్యమును వెదికి యెరూషలేము పోవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు యెరూషలేమే కొత్త ట్రెండ్. ఏంటది? పుణ్యమును వెతికి ఎక్కడికి? యెరూషలేమునకు పోవారు ఎందరో ఉన్నారు. వింటున్నారా? ఏదో పాపములు పోవునని మనుషుడు ఎన్నెన్నో రకాలుగా, స్తోత్రం, ఈ మధ్యలో వింటున్నారా, తెల్లబట్టలు వేసుకుని, బ్లూ కండువలు వేసుకుని, కాళ్ళలో చెప్పులు లేకుండా దూరాల నుండి ప్రయాణం చేస్తున్న వారు చాలా మంది చెప్పక ఉన్నారు. పాదయాత్రలు ఎన్నో చేస్తున్నారు. కాళ్ళకు పుండ్లు పడుతున్నాయి. వీటి ఎన్ని కృషి చేస్తున్నారు. రే, కృషి వలన పోదు నాన్న పాపము. కృషి వలన మోక్షానికి రాలేవు నాన్న. ఆయన కృప ఉంటే చాలు. ఎంత అట్టడుగున పడి ఉన్న ఆయన కృప నిన్ను తీసుకెళ్ళి ఆయన సింహాసనం ప్రక్కన కూర్చుండి పెట్టుకుంటుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పొచ్చా? నేను చెప్పాలా ఇంకా మంచిగా? ఏమే జ్ఞానం చెప్పడం మాట జ్ఞానం. ఎందుకు ఆ మాట నేర్చుకుంటున్నాం? నీ ఇంటిలో ఏ సమస్యకైనా నా దేవుడు నేను ఒక పరిష్కారంగా మార్చిన వాడై ఉన్నాడు. నాకు లాయర్ పరిష్కారం కాదు, యేసయ్య నన్ను పరిష్కారంగా మార్చాడు. నేను ఒక డాక్టర్, నాకు ఒక పరిష్కారం కాదు, యేసయ్య నన్ను పరిష్కారంగా మార్చాడు. నేను కొన్ని సందర్భాలలో ఇంట్లో అంటూ ఉంటాను, నా మాట చేయండి, మీకు అక్కర్లేదు, మీ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన, నేను చెప్పింది చేయండి చాలు. కొన్ని సందర్భాలలో అంటే ఇట్లోటే మనకి నా క్లోజ్ ఫ్యామిలీనే కాదు, బయట అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు కూడా నేను చెప్పినాను. కొన్ని సందర్భాలలో మించి వాళ్ళు వెళితే నేను ఏదైతే చెప్పానో
వాళ్ళు ఒక చోట 1000 రూపాయలు చెల్లించి ఆ మాట చెప్పించుకుని వస్తారు. నేను అంటాను, ఆ 1000 రూపాయలు ఏదో నాకు ఇచ్చుంటే బాగుండేది. అప్పుడు సలహాలకు కూడా ఒక 1000 రూపాయలు కలెక్ట్ చేయాలని ఆలోచన అప్పుడే పుట్టింది నాకు. ఏంటది, సలహా చెప్పాలంటే డబ్బు వసూలు ఉచితంగా ఇస్తుంటే ఏమి అర్థం కావట్లా. ఏమిరా అంత దూరము 2 గంటలు ప్రయాణం చేసి అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక 1116 చదివింపించుకుని అంత కష్టపడి కేవలం చివరికి మన స్టీఫెన్ చెప్పిందే ఈయన కూడా చెప్పాడు ఆయన అనిపించుకోవడం అంత ఏమిరా. చూడండి, దానిలో కొంతమంది ఒక ఆనందం ఉంది, కొంచెం దూరం వెళ్ళాల్సిందే. ఇంట్లో వాళ్ళు చెబితే అన్నాడు కదా, ప్రవక్తకు తన స్వదేశములో ఘనత లేదన్నట్లుగా మన చెబుతుంటే ఆనట్లా. ఆమేన్. అదే కొంచెం తెల్లకోటేసుకుని స్తోత్రం కలుగునుగా ఒక 10 మందినైనా చంపి 11 పేషెంట్గా నేను చూస్తున్నాడు చూడు, ఆ మాట నమ్ముతాను. ఎందుకంటే తెల్లకోటు కట్ట విలువ ఉంది మరి. అది మరి సంగతి. మన మాటలేమో ఆనట్లా. బైబిల్ అంటుంది, దేవుని పిల్లలకు కావలసినది ఏంటి చెప్పండి? జ్ఞానం కావాలి. మనం క్రమపడుతూ మనం చేయవలసినవి మనం చేస్తూ మనం చేయలేని చింతలన్నీ ప్రభు మీద మోపేసి ఆయన చూసుకుంటాడు. ఇంకంతే, వదిలే. తప్పకుండా దేవుడు ఆ సమస్యలు పరిష్కరిస్తాడు. దేవుడు నిన్ను అనేకుల సమస్యలకు ఒక పరిష్కారంగా నిలబెట్టాడు. నీ భార్య సమస్యలకు ఒక పరిష్కారము, నీ పిల్లల సమస్యలకు ఒక పరిష్కారం, నీ ఇంటి వారి సమస్యలకు ఒక నీ ఉద్యోగ స్థలములో నా దేవుడు, నువ్వు చిన్న ఉద్యోగం చేస్తున్న వాడవైనా నా దేవుడు నేను ఒక పరిష్కారంగా నిలబెట్టిన వాడై ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చూస్తారా గట్టిగా? అందులో భాగంగా మనం నేర్చుకుంటున్నాం ఈ సత్యాలను. దానిలో మనం నేర్చుకుంటూ డబ్బులు పరిష్కారమునకు దోహదపడేది కాదు, బలము బలగం కాదు, దానికి దీనికి సంబంధం లేదని మాట్లాడుకుంటూ ఒక మనిషిని జీవితంలో మనము ప్రాబ్లం సాల్వర్గా ఉండాలని అంటే మనకు విశేషమైన జ్ఞానం అవసరం. జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం లోకంలో ఎక్కడ దొరుకుతుంది మనకినో? ఈ రోజుల్లో చదువుల గురించి నేర్చుకుంటున్నాం. లేదానంటే ఉంది. అయితే బైబిల్ గ్రంథం ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు చేసింది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడగవలెను, నేను వానికి సమృద్ధిగా దయచేస్తాను. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సందేహించొద్దు అన్నాడు ఆయన. నన్ను అడగండి, నేను మీకు జ్ఞానమును సమృద్ధిగాను ధారాళంగాను మీకు ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెబుతారా గట్టిగా? అప్పుడు ఒక మనుషుడు జ్ఞానవంతుడిగా మారాలంటే ఏం కావాలి చెప్పండి? ప్రార్థన అవసరం. చెప్పండి, ఏం ముఖ్యనా? The more you pray, the more you will become wise, because he will order your steps. ఆయన నీ అడుగులు ఎలా వేయాలో నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఎలాంటి అడుగులు నువ్వు వేయాలి, ఎలాంటి అడుగులు వేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి, ఏ త్రోవలో వెళ్ళవచ్చు, ఏ త్రోవలో నీవు వెళ్ళకూడదు, ఇవన్నీ ప్రభు నీకు నేర్పిస్తాడు. ఆమేన్. పిల్లల్ని స్కూల్లో వేశారు, మంచిదే. ఏమేమి స్టేట్ బోర్డులో కొందరు వేశారు, కొంతమంది CBSEలు వేశారు, కొంతమంది ICSEలు వేశారు, కొంతమంది క్యాంబ్రిడ్జ్లు వేశారు, కొంతమంది IBలో వేశారు. ఎన్ని సిలబస్సులో, నువ్వు ఏ సిలబస్సులో వేయి కానీ పిల్లలకి అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానం రావాలని అంటే యేసు ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించడం నువ్వు నేర్పించు. డాడీ మమ్మీ, ఈ వారం మీ పిల్లలు ప్రార్థన చేస్తుంటే కొంచెం మీరు విన్నారా? నీ పిల్లలు ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ప్రార్థించడం నువ్వు చూస్తున్నావా? నువ్వు అలా చూస్తుంటే ఖచ్చితంగా అతడు ఒక ప్రవక్తగా మారుతాడు యేసు నామమున. నిశ్చయంగా ఆమె ఒక ప్రవక్తనిగా మారితే యేసు నామమున లోకములను శాసించగలిగిన వారికి తమ సమస్యలను తాము కాదు, అనేక వేల లక్షల అనేక రాష్ట్రముల దేశముల సమస్యలు కూడా పరిష్కరించగలిగిన వాడిగా దేవుడు మన పిల్లల పైకి లేవనెత్తుతాడు. శామ్యూయల్ వాస్ సచ్. సమూయేలు అటువంటి వాడు. నేను ఆశపడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మనము మన పిల్లలు అలా మారుదుము గాక.